హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. మరోసారి ఒకే వేదిక పైకి ఠాక్రే బ్రదర్స్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని చెబుతుంటారు. అది నిజమేనని మరోసారి రుజువైంది. 2005లో విడిపోయాక ఇటీవల వరకు ఒకరిపై ఒకరు నిప్పులు చెరువుకున్న ఠాక్రే బ్రదర్స్ మళ్ళీ ఒక్కటయ్యారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇటీవల ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్ర సర్కార్ త్రిభాష విధానానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇక ఇద్దరు హాజరై మొత్తం మిల్జుల్కే కామ్ కరేంగే బోల్కే ఆగేసేటారు. అంటే కలిసిమెలిసి ముందుకు పోదాము, ఏదున్నా సరే ఇద్దరం కలిసి ఏదైనా కార్యక్రమాలలో పాల్గొందామని చెప్పేసి కార్యక్రమాన్ని కొనసాగించినారు అనమాట. ఏదైతే త్రిభాష విధానాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించినటువంటి కార్యక్రమానికి మరి ఇద్దరు కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు, లీడర్లు కొంతమందికి అరే ఎందుకు కలిసి రాబాయ్ అని అనిపిస్తుంది. కొంతమందికి ఏమో అరే కలిసరే మంచిగా ఉంటుంది, రాజకీయంలో కానీ దేంట్లో కానీ మంచిగా ముందుకు పోవచ్చు అని చెప్పేసి. వాస్తవానికి రాజకీయమే, మనుషులుగా కలిసి ఉండాలి. రాజకీయాలుగా విభేదాలు రావచ్చు, విమర్శలు రావచ్చు, కానీ మనుషులుగా కలిసి ఉండాలి. అప్పుడే ఒక రాజకీయ ఎథిక్స్ ఫాలో అవుతున్నటువంటిగా నాయకుడిగా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఈనాడు పుట్లాటలు పెట్టుకోండి, శత్రువులుగా ఉండండి అని చెప్పేసి ఎవరు చెప్పరు. అందరూ కలిసిమెలిసి ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాం. అదే మంచి ఉద్దేశం అని చెప్పేసి మా అభిప్రాయం. తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. అయితే విస్తృత తనిఖీల అనంతరం ఇది తప్పుడు బెదిరింపు అని తేలింది. ఇక చూడాలి, ఇటువంటి బెదిరింపు కాల్స్ ఆకత ఏం పనిపాట లేనోడు, తాగుబోతున్నాడు, గంజాయి గాలి అంతా మోపయ్యి ఇటువంటి కాల్స్ చేసి బెదిరిస్తారనమాట. జన్సురోజ్ ఓట్లు చీల్చే పార్టీ, కానీ ట్విస్ట్ ఉంటుంది. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీల ప్రచార వేడి క్రమంగా పెరుగుతుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త పేరు తెచ్చుకొని కొద్ది కాలం క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ జన్సురోజ్ పై గట్టి అంచనాలే పెట్టుకున్నారు. రాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జన్సురోజ్ ను ఓట్లను చీల్చే పార్టీగా అభివర్ణించారు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంటుందన్నారు. జన్సురోజ్ ఓట్లను చీల్చే పార్టీ, కానీ మేము చాలా ఓట్లు చీల్చుకుంటాం అన్నట్టు ప్రశాంత్ కిషోర్ మంచి రాజకీయ గ్రాఫ్ ఎట్లా ఉంది అని సర్వే చేసేటటువంటి మంచి స్కోప్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. సో వివిధ రాష్ట్రాలలో కూడా ఈనాడు ప్రశాంత్ కిషోర్తో ఎన్నో కార్యక్రమాలు చేపిస్తారు అనమాట ఎలక్షన్స్ టైంలో. సో ఎట్లా చేయాలి, మంచి వ్యూహకర్తగా కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలక్షన్స్ ఎట్లా ముందుకు పోవాలి అని చెప్పేసి చాలా స్టంట్ మాస్టర్ అనమాట. ఇక సినిమాలలో మాస్టర్లు ఎట్లుంటారో అట్లా రాజకీయ మాస్టర్ అనమాట, మంచి వ్యూహకర్త. సో మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చి జన్సురోజ్ పార్టీ నడిపేటటువంటి ఆలోచన తీసుకొచ్చాడు. కేటీఆర్ గురించి సీఎం రమేష్ చెప్పింది నిజమే. బండి సంజయ్, కేటీఆర్, సీఎం రమేష్ మధ్య మాటల యుద్ధం. తన వల్లే కేటీఆర్ సిరిసిల్లలో గెలిచాడన్న సీఎం రమేష్తో కేటీఆర్ చర్చకు సిద్ధంగా ఉండాలన్న బండి సంజయ్. మీరు చర్చలు ఏమైనా చేసుకోరు బండి సంజయ్ అన్న. మీ చర్చలు, మీ సమావేశాలు, మీ విమర్శలతోనే సరిపోతుంది టైం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమావేశం అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వివరించడానికి అందరు కలిసి మీటింగ్ పెట్టుకొని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఆగస్టు 23 నాటికి సలహాలు, సూచనలు పంపండి. ప్రధాని నరేంద్ర మోడీకి మన్ కీ బాత్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలం, చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇస్తున్నారు. సో పెట్టుబడులకి ఈనాడు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలంగా ఇన్వెస్టర్లని, ఇండస్ట్రియలిస్టులని చాలా మందికి మరి పెట్టుబడులు పెట్టడానికి ఒక అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. సో పెట్టండి, ఈనాడు లాభాలు పొందండి, మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అంటూ అక్కడికి ఎన్నో కంపెనీస్ తీసుకురావడానికి మంచి మంచి అధినేతలతోనే ఈనాడు ఎలక్ట్రానిక్ కానీ, ఏరోస్పేస్ కానీ, గ్రీన్ ఎనర్జీలో విస్తృత అవకాశాలు సృష్టించినటువంటి ముఖ్యమంత్రి గారు మంచి వ్యూహంగా ముందుకు పోతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. 5 ఏళ్లలో ఎంత నష్టం జరిగిందో అంతకు వడ్డీతో కలిపి తీసుకువస్తాం. సింగపూర్లో తెలుగు డయాస్పోరాతో మంత్రి నారా లోకేష్ సమావేశం.
రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కష్టపడుతోందని వెల్లడి. సింగపూర్ను ఆదర్శంగా తీసుకొని కొత్త విధానాలు అమలు చేస్తున్నామని స్పష్టీకరణ. లోకేష్ గారు కూడా తండ్రికి తగ్గ కొడుకుగా ముందుకు పోతా ఉన్నాడు. సో ఎట్లెట్లా చేయాలి, ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా టర్న్ అవుట్ చేయాలి, సో గత ప్రభుత్వంలో రూలింగ్లో ఏ విధంగా అన్యాయం జరిగింది, సో ఇప్పుడు దాన్ని ఎట్లా అధిగమించాలి, సో టోటల్గా తన పని తానే చేస్తుండే మొత్తం మీద. రాష్ట్రంలో భాజపా బలోపేతానికి కృషి. ప్రతి కార్యకర్తను పలకరించి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిల్లా పర్యటనలను కడప జిల్లా నుంచి ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం కడపలోని వాయుపుత్ర టీ స్టాల్ వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ అన్న గారు చాయ్ పే చర్చ కార్యక్రమంతో ప్రారంభించి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని డెవలప్మెంట్ చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఏనుగుల దాడిలో రైతు మృతి రైతు మృతి పట్ల పవన్ కళ్యాణ్ విచారం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిలో రైతు మృతి. పవన్ కళ్యాణ్ స్పందన. పరిహారం చెల్లించాలని అధికారులకు సూచన. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం. సో నెక్స్ట్ టైం జరగకుండా చూడాలని ఏనుగులతో కూడా అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి చిత్తూరు రైతులు కానీ, సో కొన్ని అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలలో కానీ ఏనుగులతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు రైతన్నలు. కాబట్టి దానికి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేస్తే బాగుంటుందో దాని విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కర్రు కాల్చి వాత పెట్టాలి రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్. ఈసారి జరిగే ఎన్నికల్లో సామాజిక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ని బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెట్ రైట్ అవుతుందని కేటీఆర్ అంటున్నారు. ఈనాడు మరి ప్రజలు నిర్ణయిస్తారు కేటీఆర్ గారు. సరే మీరు చెప్తున్నారు, ప్రజలకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేస్తారు. మిమ్మల్ని ఎట్లా కూర్చోబెట్టారు? 10 ఏళ్ళు రూలింగ్ చేసినారు, అన్ని చేసినారు, రైతులకు అన్ని ఇచ్చామన్నారు. మరి ఎందుకు కూర్చోబెట్టారు ఫామ్ హౌస్లో? రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు చేతలు కావాలి హరీష్ రావు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజనింగ్. అస్వస్థతకు గురైన బాలికలను పరామర్శించిన హరీష్ రావు. చూడాలి ముచ్చట ఎట్లుంటుంది అంటే, రేవంత్ రెడ్డి మాటలు కాదు చేతలే కావాలి అని చెప్పేసి హరీష్ అని అంటున్నారు అనమాట. మీరు కూడా అన్ని చేతలు చేసి ఉంటే ఇట్లా రెస్ట్ తీసుకునేటోళ్ళు కాదు. ఈనాడు అధికార పార్టీగా ఉంటుండే హరీష్ రావు గారు. సో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మేము కోరుతా ఉన్నాం, ఈనాడు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. సీట్ దూకుడుతో మారుతున్న లెక్కలు. జగన్ అనూహ్య నిర్ణయం. ఏపీలో మద్యం స్కామ్ దర్యాప్తులో సిఐడి సీట్ విభాగం దూకుడు ప్రదర్శిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న ఈ స్కామ్ లో కీలక నిందితుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అక్కడితో ఆగకుండా ఈ మొత్తం స్కామ్ కు కీలకమని చెబుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్ట్ కు సంకేతాలు ఇస్తుంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో జగన్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మద్యం స్కామ్ లో తనకు అత్యంత ఎవరు ప్లాన్ వాళ్ళకుంటే పోతారు, 10 రోజులు ఉంటారు, వస్తారు. జైల్లో కొని కూడా ఎవరు భయపడతలేరు. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈనాడు లోకల్ డైరీ తెలుగు దినపత్రికలోని మెయిన్ యాక్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.